హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య వెన్నునొప్పి. నడుం నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో శారీరక బరువు, ఒత్తిడి అధికంగా ఉండడం, దీని యొక్క లక్షణాలు విపరీతంగా నడుం నొప్పి ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గదు. అలాగే నడుము, కాళ్ళు బలహీనంగా ఉంటాయి. నడుములో లోపల వెన్నుపూసలో తిమ్మిళ్ళు రావడం, మంటగా ఉండడం, అలాగే పాదాలు కూడా మంటగా ఉండటం, ఇలాంటి కొన్ని మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ వెన్నుపూస నొప్పి ఉన్నప్పుడు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈరోజు మనం దీనికి సంబంధించి కొన్ని రకాల ప్రాణాయామం, అలాగే కొన్ని రకాల యోగాసనాలు చూద్దాం. ముందుగా ఒక ప్రాణాయామం చూద్దాం. ముందుగా మనం చేసే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడానికి ఇలా చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చెయ్యి ఈ ముద్రలో పెట్టాలి. బొటన వేళ్ళు, చివరి 2 వేళ్ళు ఇలాగా, మధ్య వేళ్ళు ఇలా క్లోజ్ చేయాలి. కుడి ముక్కు మీద కుడి ముక్కుని ఒత్తి పట్టుకొని ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఎడమ ముక్కుని ఒత్తి పట్టుకొని కుడివైపు నుంచి శ్వాస వదలాలి. మళ్ళీ అలాగే కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కు లాక్ చేయాలి, ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి. ఇలాగ మనం ఒక 5 నిమిషాల వరకు చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయొచ్చు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ఏ సమస్యకైనా చేయొచ్చండి. ఇది చాలా చక్కటి ప్రాణాయామం. శరీరం మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మనకి ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఈ ప్రాణాయామం ప్రతిరోజు చేస్తాను నేను. ఈ ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఆసనాల్లోకి వెళ్దాం. ఈ నడుము నొప్పి వల్ల ఏ ఆసనం వేయాలన్నా చాలా భయం వేస్తుంది. కనీసం వాకింగ్ చేయాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. శరీరం బరువుగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఇవి సేఫ్గా వేసుకునే ఆసనాలు మనం ఇప్పుడు చూద్దాము. అవి ఎలాగంటే మనం శాంతి ఆసనంలోనే పడుకొని ఈ ఆసనాలు వేద్దాము. ఇప్పుడు మనం శాంతి ఆసనంలోకి వెళ్దాము. ముందుగా ఇలా శాంతి ఆసనంలోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం వేయబోయే ఆసనం సుప్త వక్రాసనం. దానికి చేతులు ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. కాళ్ళు 2 ఇలా మడవాలి. కుడి కాలు, ఎడమ కాలు, కుడి కాలు, ఎడమ కాలు చక్కగా ఇలా మడవాలి. ముందుగా కుడివైపుకి, కుడి కాళ్ళు ఎడమ కాలు 2 కలిపి ఇలాగా కుడివైపుకి, మన తల మెడ ఎడమ వైపుకి ఇలా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ నిదానంగా మధ్యలోకి రావాలి. ఇది మనం శ్వాసతో చేద్దాం. చేతుల నుండి ఇలా పెట్టాలి. ఫస్ట్ శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ కాళ్ళు 2 ఇలా కుడివైపుకి, తల మెడ ఎడమ వైపుకి, మళ్ళీ నిదానంగా మధ్యలోకి వచ్చేయాలి. ఇలా కుడివైపు 3 సార్లు, అలాగే ఎడమ వైపు శ్వాస వదిలేస్తూ కాళ్ళు 2 ఎడమ వైపు, తల మెడ కుడివైపుకి, ఇలా 3 సార్లు. కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు. ఇలా చేసిన తర్వాత రిలాక్స్డ్గా మళ్ళీ శాంతి ఆసనంలోకి రావాలి. శాంతి ఆసనంలోకి వచ్చి ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇది ఈ ఆసనంలో మనం కాళ్ళు ఇలాగా ఫోల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఎంతవరకు మీరు రాగలిగితే అంతవరకు రావచ్చు. ఎక్కువ ఫోర్స్ చేయకుండా శ్వాస వదిలేస్తూ రావడం వల్ల చక్కగా మన నడుములో ఉన్న కండరాలు ఒత్తిడి తగ్గుతాయి. అలాగే ఈ సుప్త వక్రాసనం అనేది ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం మొత్తం చాలా రిలాక్స్ అవుతుంది. వెన్నుపూస చాలా రిలాక్స్ అవుతుంది. కండరాలు ఒత్తిడి బాగా తగ్గుతుంది. తర్వాత మనం వేయబోయే ఆసనం పవన్ముక్తాసనం. దీనికి ముందుగా ఇలా శాంతి ఆసనంలో ఉండాలి. మన
కుడి కాలు ఇలా మన చేతులతో ఇలా లాక్ చేయాలి. ఎడమ కాలు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇలాగా శ్వాస వదులుతూ పైకి, శ్వాస తీసుకుంటూ కిందకి, ఇలా ఒక 3 సార్లు. మళ్ళీ చూపిస్తున్నాను. శ్వాస వదులుతూ పైకి, శ్వాస తీసుకుంటూ కిందకి, ఇలా కుడి కాలు. అలాగే ఎడమ కాలు కూడా. ఎడమ కాలు ఇలా ఫోల్డ్ చేయాలి. మన 2 చేతులతో ఎడమ మోకాలు పట్టుకోవాలి. కొంచెం మన వైపుగా లాక్కోవాలి. కుడి కాలు స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా అస్సలు మడవకూడదు. ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. మళ్ళీ రెండోసారి శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇలా 3 సార్లు. కుడి కాలు 3 సార్లు, ఎడమ కాలు 3 సార్లు చేయాలి. తర్వాత మళ్ళీ శాంతి ఆసనంలోనే రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్డ్గా చేతులు ఇలాగా అరిచేతులు సీలింగ్ వైపు ఉండాలి. కాళ్ళు రిలాక్స్డ్గా ఉండాలి. ఇలాగా కొంచెం సేపు ఒక 5 నిమిషాల వరకు ఖచ్చితంగా రిలాక్సేషన్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం సేతుబంధాసనం. దీనికి కూడా మనం శాంతి ఆసనంలోనే ఉండాలి. మన 2 కాళ్ళు ఇలాగా మడవాలి. చేతులు 2 ఇలాగా పుట్టకి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. బొటన వేలు పైకి రావాలి, 4 వేలు కిందకి. ఇలాగా శ్వాస తీసుకుంటూ పైకి, మన పుట్ట భాగం శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందకి. రెండోసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. మూడోసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా 3 సార్లు. 3 సార్లు సేతుబంధాసన వేసి తర్వాత మళ్ళీ ఖచ్చితంగా శాంతి ఆసనకి వచ్చేయాలి. శాంతి ఆసనలో రిలాక్స్ అవ్వాలి. ఇలా అరిచేతులు సీలింగ్ వైపు ఉండాలి. కాళ్ళు చేతులు రిలాక్స్డ్గా ఇలా నేల మీద ఉండాలి. తల మెడ రిలాక్స్డ్గా ఒకవైపుకి పెట్టచ్చు. ఈ ఆసనంలో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉండొచ్చు. ఇలా శాంతి ఆసనం వేసి రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు లేవాలి. ఇప్పుడు మనం వేసిన 3 ఆసనాలు నిదానంగా శాంతి ఆసనంలోనే ఉండాలి. శ్వాసతో ఎంతవరకు వేయగలిగితే అంతవరకు వేయాలి. స్ట్రెచ్ చేయటం, కుడివైపుకి ఎడమవైపుకి మన కాళ్ళు స్ట్రెచ్ చేయటం, మళ్ళీ మధ్యలోకి తీసుకురావడం, ఇదంతా చాలా నిదానంగా మీ శారీరక పరిస్థితిని బట్టి చేయాలి. ఫాస్ట్గా అస్సలు చేయకూడదు. అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా బలవంతంగా తిప్పుతాము, అలా కూడా తిప్పకూడదు, అస్సలు తిప్పకూడదు. శ్వాసతోని నిదానంగా ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయాలండి. అది చాలా ముఖ్యం. తర్వాత మనం సేతుబంధాసనంలో నిదానంగా మనం పైకి లేపాము మన పొట్ట భాగం, అది చాలా నిదానంగా చేయాలి. అధికంగా నొప్పి ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. డాక్టర్ సలహా మేరకు ఇలాంటి ఆసనాలు వేయాలి. అలాగే ఈ వెన్ను నొప్పి ఉండటం వల్ల విపరీతమైన డిప్రెషన్ ఉంటుంది. రోజువారీ చేసే పనులు అసలు చాలా వరకు ఆగిపోతాయి. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక చిన్న టిప్ తెలుసుకుందాము. ఒక రోజులో ఎక్కువసేపు నుంచొని పని చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఒక చిన్న స్టూల్ తెచ్చుకోవాలి. మన ముందు పెట్టుకొని ఒక కాలు ఒక స్టూల్ మీద పెట్టాలి, ఇంకొక కాలు ఫ్లోర్ మీద, అలా కొంచెం సేపు నుంచోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక కాలు మార్చాలి. ఇలా గనక నుంచొని చేసే పనులు చేసుకుంటూ ఉంటే వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి పడదు, కండరాల మీద ఒత్తిడి పడకుండా కొంచెం మనం తప్పించుకోవచ్చు. ఈ రకంగా నుంచునేటప్పుడు ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఏదైనా కింద ఉన్నది కానీ ఇలా ఒంగొని పని చేసేటప్పుడు అస్సలు ఒంగోకూడదు. మోకాళ్ళ మీద కూర్చొని నిదానంగా లేవడం అలాంటి ప్రయత్నం చేయాలి. నడుము భాగం వెన్నుపూస నిటారుగా పెట్టడం అనేది చాలా ముఖ్యం. కూర్చున్నప్పుడు, అలాగే పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు వెన్నుపూసకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. సడన్గా ఒంగోగటం కానీ,
సడన్గా ఇలా పక్కకి తిరగడం కానీ అస్సలు చేయకూడదు. చాలా నిదానంగా చేయాలి. అలాగే మనం చేసిన ప్రాణాయామం మధ్య మధ్యలో చేసుకోవచ్చు. పొద్దున్న కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఖాళీ కడుపు ఉండాలి. ఖాళీ కడుపుతో మనం ఈ ప్రాణాయామం చేయొచ్చు. శరీరం మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఒత్తిడి బాగా తగ్గుతుంది ఆ ప్రాణాయామం వల్ల. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ఆ ప్రాణాయామం చేసుకోవాలి. మనం చేసిన 3 ఆసనాలు చాలా సేఫ్. అవి కూడా మీరు రోజు చేసుకోవచ్చు. పొద్దున్న కానీ, సాయంత్రం కానీ క్రమం తప్పకుండా మీ పరిస్థితిని బట్టి, నొప్పి ఉన్న స్థితిని బట్టి మీరు నిదానంగా శ్వాసతోనే చేసుకోవచ్చు. చేసుకుంటే వెన్నుపూసకు సంబంధించిన కండరాల మీద ఒత్తిడి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల వెన్నుపూసలో తిమ్మిలు రావడం, కాళ్ళు చేతులు మొద్దుబారటం అలాంటివి లేకుండా, శరీరం బరువుగా అనీజీగా ఉంటుంది. అలాంటి లక్షణాలు లేకుండా కొంచెం ఈజీగా ఉంటుంది. మనం రోజువారీ చేసుకునే పనులు కొంచెం తేలిగ్గా చేసుకోగలుగుతాం. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఏమైనా సలహాలున్నా, సందేహాలున్నా మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.